హలో ఎవ్రీవన్, 6 నెలలు నిల్వ ఉండాలంటే రొయ్యల పచ్చడి ఇలా చేసుకొని తినండి. నేనైతే సింపుల్గా చూపిస్తాను, ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి, సూపర్ బాగా తింటారు. చిన్న రొయ్యలు అయితే చిన్నపిల్లలు బాగా తింటారు, వాళ్ళకి తెలియకుండా పెడితే మంచిది వాళ్ళకి. రొయ్యలైతే మనం రొయ్యల్లో మెయిన్ తీయాల్సింది బ్యాక్ సైడ్ నరంలాగా ఉంటుంది, అది తీసేయండి వేస్టేజ్. అది ఉండి చేస్తే పచ్చడైనా ఏదైనా కూర అయినా బిర్యానీ అయినా చేదుగా వస్తుంది, మళ్ళీ వాసన కూడా ఎక్కువ వస్తుంది రొయ్య అయితే. ఇలా తీసుకున్న తర్వాత 4 times అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసాము. మేమైతే 2 kgs రొయ్యలతో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇదే ఇంగ్రీడియంట్స్తో మీరు ఫాలో అవ్వండి, సూపర్గా వస్తుంది పచ్చడి అయితే. ఒకసారి పడా సాల్ట్ ఉప్పు అయితే వేసి ఉడికించుకోవాలి. వాటిలో వాటర్ వస్తాయి, వాటితోనే ఉడికిద్ది మనకు రొయ్యలు అయితే, రొయ్య ముక్క అయితే. ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. యాలకులకు 10 లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మసాలా అయితే మెయిన్ మసాలా ఇదే. ఇప్పుడైతే రొయ్యలు అయితే ఇలా ఉడికిపోతున్నాయి, మనం సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇలా ఉడికిపోతాయి, వాటిల్లోనే వాటర్ ఊరుతాయి. వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత అయితే రొయ్యలు ఇట్లా చిన్నగా అవుతాయి, మంచిగా ఉడుకుతాయి. మీరు అసలు దాంట్లో వాటర్ అయితే తీయమాకండి, వాటర్తోనే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడైతే 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసాము. మంచి నూనె వాడండి, సూపర్గా ఉంటుంది. సన్ఫ్లవర్ వాడితే టేస్టీగా ఉండదు పచ్చడి అయితే, ఎప్పుడైనా మంచి నూనెతోనే వాడాలి. నేనైతే 2 times వేయించుకున్నాను, సగానికి సగం. మరీ ఎక్కువగా వేగకూడదు, మరీ తక్కువగా వేగకూడదు. తింటే కరకరలాడాలి, కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా వేయించుకోండి చాలు, చిన్నపిల్లలు మంచిగా తింటారు. ఇలా బుర్జుగా వస్తుందని ఏమనుకోమాకండి, ఇది మంచి నూనె కదా, కొంచెం అట్లానే వస్తుంది మంచి నూనెలో వేయించుకుంటే. మన ఛానల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 50 grams అయితే వేసాము. మన ఛానల్లో సేమ్ ఇదే విధంగా చికెన్ పచ్చడి అయితే చేసాము. ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ముందుగా ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా అయితే వేసాము. ఇవి కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అత్తయితే లైట్ బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత లైట్గా వేడి ఉన్నప్పుడు ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం అయితే మీరు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, ఎందుకనుకుంటే ఇది పచ్చడి కదా, కొంతమంది ఘాటుగా తింటారు, కొంతమంది కొంచెం తక్కువగా తింటారు. కారం అయితే సాల్ట్ కారం అయితే 5 tablespoons అయితే వేసుకున్నాము మేమైతే. ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కలుపుకోవాల్సింది అయితే నిమ్మరసం. ఒక 2 కాయలు అయితే తీసుకున్నాము, 2 కాయల మందం మొత్తం పిండేసాము. మెయిన్ నిమ్మరసం ఉంటేనే పుల్లగా ఘాటుగా సూపర్గా ఉంటుంది, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. నిమ్మరసం వల్ల టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పాత వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి. రొయ్యల పచ్చడి చూసి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. బై గాయ్స్.